హాయ్ అండి. ఈరోజు మీకు నేను రవ్వ లడ్డు స్మూత్గా టేస్టీగా చాలా చాలా రుచిగా ఉండేట్టుగా ఎలా చేయాలో చూపిస్తానండి మీకు నేను. కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, రవ్వ లడ్డు చూపించవా ఒకసారి నీ ఛానల్లో అని చెప్పి. తప్పకుండా చూపిస్తాను, వాళ్ళకి మాట ఇచ్చాను. అందుకని ఈరోజు చూపిస్తున్నాను. దీంట్లోకి మీకు ఏమేం కావాలో ఎలా వాడాలో అన్నీ చెప్తాను వివరంగా. చక్కగా నిదానంగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు చెప్పండి మీరు. దీనికి ఏమేం కావాలో ఫస్ట్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ ఈ రవ్వ లడ్డు చేయడానికి ఏమేం కావాలో అన్నీ చూపిస్తాను మీకు నేను, 1 by 1 నిదానంగా చూడండి. బొంబాయి రవ్వ 300 grams, కొబ్బరి 3 చిప్పలు కట్ చేసి పెట్టుకున్నానండి, దాన్ని మిక్సీ వేసుకోవాలి. పంచదార 300 గ్రాములు, ఇలాచీ పౌడర్, జీడిపప్పు ఒక 50 గ్రాములు వేసుకోండి, పాలు కాసినవి, నెయ్యి. ఈ పంచదార బొంబాయి రవ్వ మాత్రం ఎంతన్నా తీసుకుని ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలి. నేను మాత్రం ఈ కప్పుతోటి 1.5 కప్పు తీసుకున్నాను అనమాట. ఇందా చెప్పాక 300 grams అవుతాయి అని ఆ కప్పు కొలతతో తీసుకున్నాను నేను. 300 గ్రాములు 300 గ్రాములు మనం ఎన్నన్నా తీసుకోండి, ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలి బొంబాయి రవ్వ పంచదార. కొబ్బరి మాత్రం 3 చిప్పలు తీసుకున్నాను నేను. 100 గ్రామ్స్కి ఒక చిప్ప లెక్కన తీసుకున్నాను నేను. మీరు కావాలంటే తురుముకోవచ్చు చక్కగా, ఇంకా బాగుంటుంది తురుముకుంటే. నేను మాత్రం మిక్సీ వేసుకోబోతున్నాను దీన్ని. మిక్సీ వేసుకుని కొబ్బరి వస్తుంది కదా, కొబ్బరి పొడిలాగానమాట. జీడిపప్పు ఒక 50 గ్రాములు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. ఒక బద్దని 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నా. ఎక్కువ వచ్చినట్లుంటాయిలే ముద్దలో, బాగుంటుందని చెప్పి. పాలేమో సుమారుగా తీసుకున్నానని చెప్పానుగా, అది ఇన్నని లేదు, ఎక్కువేం పట్టవు అవి కూడా. ఒక 50 ml అలా పడతాయి అంతే. నెయ్యి కూడా అంత 50 grams పడుతుంది. ఇప్పుడు మనం చక్కగా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి తీసుకుని అది హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకుందాం దాంట్లో. కొంచెం అంటే కొంచెం ఏం కాదండి, కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది దేనికైనా కానీ. స్వీట్స్ వేటికైనా కూడా కొంచెం ఎక్కువ నెయ్యితో చేస్తే టేస్ట్ చాలా సూపర్గా అదిరిపోద్దండి. మనం డైటింగ్ చేయాలనుకుంటే 2 తినే బదులు 1 తింటే సరిపోతుంది. ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. ఈ జీడిపప్పుని కొంచెం లైట్గా కలర్ మారేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో సిమ్ టు మీడియం తీసుకుందాం మనం. ఏ వంటకైనా సిమ్ టు మీడియంలోనే టేస్ట్ వస్తుందండి. ఏవో కొన్ని వంటలకి హై తప్ప మిగిలినవన్నీ చక్కగా సిమ్ టు మీడియంలో చూసుకుంటూ మన నిదానంగా వేయించుకుంటే ఫ్రైలన్నీ బాగుంటాయి. ఇదిగో చూడండి ఇలా వచ్చేసింది, ఇలా చాలు అనమాట. ఇప్పుడు దీంట్లోకి బొంబాయి రవ్వ పోసుకుందాం. అసలైన టెక్నిక్ టిప్ ఏంటి అంటే ఈ రవ్వ లడ్డుకి బొంబాయి రవ్వ ఫ్రై అవటమేనండి. బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేయాలి. బాగా అంటే మాడేదాకా కాదండి, గోల్డెన్ బ్రౌన్ కొంచెం కలర్ మారుతుంది, గోల్డెన్ బ్రౌన్ అనుకోవచ్చు. అది మంచి స్మెల్ వస్తుంటుంది, మనకి తెలిసిపోతుంటుంది మన వేపిక చాలు అని చెప్పి. అది కూడా కొంచెం పూసగా వచ్చినట్టుగా కనబడుతుంటుంది మనకి. అలా రాగానే ఆపేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వేయించితే మళ్ళీ మాడిపోతుంది, కలర్ బాగా చేంజ్ అయిపోతుంది, అస్సలు బాగోదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నేను, ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్. నేను ఇలాచీను పంచదార కలిపి మిక్సీ పట్టుకుని అట్టు పెట్టేసుకుంటానండి. దీంట్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకుంటా కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నాను నేను. ఇది ఒకసారి బాగా కలబెట్టేసుకుని ఇప్పుడు ఇందా మిక్సీ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి మొత్తం దీంట్లో వేసేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. కొబ్బరిలో తడిపోయి కొంచెం డ్రై అయ్యేటట్లుగా చాలన్నమాట. ఇటు బొంబాయి రవ్వ హీట్ మీదే ఉంది, తడి పీల్చుకునే గుణం ఉంది కదా బొంబాయి రవ్వకి. అందుకని మనం 1 నిమిషం 2 నిమిషాలు వేయించగానే అది డ్రై అయిపోయినట్టుంది. మరీ ఎక్కువసేపు వేయించితే మరీ డ్రై అయిపోద్ది, అంత అవసరం లేదు, జస్ట్ తడిపోతే చాలు. ఇప్పుడు దీంట్లోకి మనం నెక్స్ట్ పంచదార వేసుకుందామండి. 300 grams అనుకున్నాం కదా పంచదార, ఆ పంచదార కూడా దీంట్లో వేసి కలబెట్టుకుందాము. దీనికేం పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. రవ్వ లడ్డు అంటే చాలా ఈజీగా చేయొచ్చు. చిన్న చిన్న టిప్స్తో చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి కూడా మనం మంచి కొబ్బరి, కొంచెం తీపున్న కొబ్బరి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది రవ్వ లడ్డు అనేది. ఈ పంచదార మొత్తం బాగా కలిసేట్టు కలుపుకొని, ఇది కూడా మనం ఎక్కువసేపు వేయించామంటే కనుక మెల్ట్ అయిపోద్ది, అంత అవసరం లేదు.
కొంచెం చాలు. ఫస్ట్ బాగా కలవనివ్వండి. కలిసాక కొంచెం ఒక్క నిమిషం అలా తిప్పి మనం మళ్ళీ కొంచెం పాలు పోసుకుంటే సరిపోతుంది. ముద్ద రావాలన్నమాట. ఈ దీంతో ఇవన్నిటితోటి ఈ పౌడర్స్ తోటి మనకి ముద్ద వచ్చేయాలి. మనం ముద్ద కడుతూ ఉంటే చేతితోటి అలా వస్తే చాలు. ఇది ఫస్ట్ బాగా కలిపేశాక ఇప్పుడు కొంచెం పాలు పోసుకుందాము. ఎక్కువ మాత్రం కరగనీయకూడదండి. పంచదార కరిగే స్టేజ్కి తీసుకెళ్ళకూడదు మనం దీన్ని. ఊరిని అలా కలపాలి. బాగా కలిపేసానండి. కింద పైన మొత్తం చక్కగా అంతా ఈక్వల్గా కలుపుకుంటే బాగుంటుంది. బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం పాలు గబగబా అన్నీ ఎక్కువ పోసేసేయకూడదండి. కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ముద్ద చేయడానికి చేతికి కుదురుతుందా అనేటట్లుగానే చూసుకోవాలి మనం. గబగబా ఎక్కువ పోసేస్తే కనుక పలచన అయిపోయి ముద్ద కూడా రాదు, నీట్గా ఉండదు అసలు. ముందు కొంచెం పోసుకుని కలబెట్టుకుని చాలకపోతే కనుక మళ్ళీ అప్పుడు ఇంకొంచెం పోసుకుందాం. చాలనట్టుగా ఉంది, అందుకని ఇవి కూడా పోసేస్తున్నా. ఇవి కూడా పోసేసి కొంచెం కలిపేస్తే కనుక లైట్గా ముద్దలాగా వచ్చేస్తుంది. మరీ ఎక్కువ ముద్ద వచ్చినా బాగోదండి, పలచన అయిపోతుంది ఎక్కువగా ఇదైనా కానీ. అందుకని పాలు పోసుకునేప్పుడు కూడా చూసుకుని పోసుకోవాలి నిదానంగా. టెక్నిక్స్ ఏంటంటే దీంట్లో రవ్వ వేగటం, పాలు ఎన్ని పోయాలి అనేది తెలియటం. ఈ రెండు కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే రవ్వ లడ్డు చాలా టేస్ట్గాను స్మూత్గా అసలు తిరిగి ఉండదండి దాని టేస్ట్కి అసలు. మనం గెస్ట్లు ఎవరన్నా వచ్చినా కూడా పెట్టినా కూడా దీని రెసిపీ ఖచ్చితంగా అడుగుతారు మనల్ని, ఎలా చేశారు మాకు కూడా చెప్పండి ఒకసారి అని చెప్పి. మా ఫ్రెండ్స్ అయితే అలాగే అడిగారు, ఎలా చేసావు నువ్వు అని చెప్పి మనం వచ్చినప్పుడు పెడితే. మీరు కూడా ట్రై చేసి చూస్తే అలాగే వస్తుంది. ఇదిగో చూడండి, కొంచెం అదిగో అలా ముద్ద కడితే చాలు. ఇంకెక్కువసేపు వేయించిన అవసరం లేదు దీన్ని. ఎక్కువసేపు వేయించితే పంచదార మెల్టింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది, అలా వెళ్ళకూడదు ఇక. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుని మళ్ళీ ఒక్కసారి కలబెట్టేసుకుని మనము మీకు చూపిస్తున్నా చూడండి టెక్చర్ ఎలా అందిస్తుంది అనేది. అలా చాలు. ఇప్పుడు చక్కగా బేసిన్ కానీ వెడల్పు ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో పోసేసుకుని ఒక్క నిమిషం ఆరనిద్దాం. మనం ఇది టెన్షన్ పడే అవసరం లేదు, ఇదేమన్నా గడ్డగట్టిపోద్దేమో ముద్ద గట్టిపోద్దేమోనని. అంత ఫాస్ట్గా ఏమీ గట్టిపడిపోదు. కొంచెం చల్లారాక మనం ఆ హీటు మన చెయ్యి పట్టగలుగుతుంది ఇక అనుకున్న వేడిలో చక్కగా ముద్దలు చేసుకుందామండి నిదానంగా. ఈ స్టేజ్లో టెన్షన్ ఏం పడక్కర్లేదు. చక్కగా నిదానంగా కూర్చుని ఫ్రీగా హాయిగా చేసుకోవచ్చు, రిలాక్స్డ్గా. ఒక ముద్ద కొంచెం చల్లారింది. కొంచెం చేతిలోకి తీసుకుని చక్కగా ముద్దలు చుట్టుకుందాం రౌండ్గా. మన చేయి కాలకుండా ఉంటే మనకు కూడా చక్కగా హాయిగా ఉంటుంది కదండి ఏ వంట అయినా కానీ. అలా రౌండ్గా జుట్టేసుకుంటే అన్ని ముద్దలు చక్కగా వచ్చేసేస్తాయండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదేనండి రవ్వ లడ్డు చేయటంలో సీక్రెట్స్ కానీ టిప్స్ కానీ ఏదన్నా అనుకోండి. నా రవ్వ లడ్డుకి మాత్రం ఫ్యాన్స్ ఉన్నారండి. మరి మీరు కూడా ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకోండి రవ్వ లడ్డుకి. మీరు చేశాక ఎలా ఉన్నాయి అనేది నాకు కూడా కామెంట్స్ పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లా మీ చూడటం నచ్చితే కనుక లైక్ చేయండి. చేసుకు తిన్నాక బాగుంటే కనుక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, అందరికీ. ఓకేనండి. ఇదిగో చూడండి టేస్టీ రవ్వ లడ్డు ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే తినబుద్ధి వేసేస్తుంది జీడిపప్పులతోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మీరు మెచ్చే మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈలోపు మీకు ఇంకేదన్నా స్వీట్ కావాలనిపిస్తే కనుక కామెంట్స్ బాక్స్లో మీకేం స్వీట్ కావాలో చెప్పండి. బాయ్.